బీసీలకు 42% రిజర్వేషన్ కల్పన దశాబ్దాలుగా నానుతున్న ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. తనకు పరిపాలనపై పట్టు రాలేదని కొందరు అంటున్నారని, మంత్రివర్గం నుంచి మంత్రులను తొలగిస్తేనే పట్టు ఉన్నట్టా అని ప్రశ్నించారు. అర్హులకే పథకాలు అందిస్తామని స్పష్టం చేశారు. చేయాల్సిందే, ఇది సమాజానికి ఒక ఎక్స్రే అని రాహుల్ గాంధీ గారు చెప్పారు భారత్ జోడో యాత్ర సందర్భంగా. 56.36% బలహీన వర్గాల లెక్క తేలింది. వాళ్ళకి 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని ఈరోజు మనం చట్టం చేసుకున్నాం మన శాసనసభలో. అదేవిధంగా 35 సంవత్సరాల నుంచి ఎస్సీ కుల వర్గీకరణ జరగాలి అని చాలామంది పిల్లలు పోరాటాలు చేశారు, ప్రాణాలు కోల్పోయింది. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కుల వర్గీకరణ చేసి కులాల ప్రాతిపదికన సింగిల్ కమిషన్ చైర్మన్ ఇచ్చిన రికమెండేషన్ని ఆమోదం చేసుకొని ఈరోజు బిల్లు రూపంలో సభ ముందుకు తీసుకొచ్చినాం. రేపు ఆ బిల్లు కూడా ఆమోదం జరగబోతుంది. మాదిగ ఉపకులాల వర్గీకరణ దశాబ్దాలుగా ఏదైతే వాయిదా పడుతూ వస్తుందో ఈరోజు చట్టబద్ధత కల్పించి ఆ సోదరులని హక్కును చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. అన్న మీకు పట్టు వచ్చినట్టు లేదు పరిపాలన మీద అని. పట్టు అంటే ఏందని నేను వాళ్ళు అడుగుతున్నా. ఓ 2 మంత్రులను తీసి బయటపడేస్తానో 2 అధికారులను జైలుకు పంపిస్తానో పట్టు వచ్చినట్టు కాదు. ఉన్నోళ్ళందరినీ సమన్వయం చేసుకొని సమీకరించుకొని ఒక మంచి పరిపాలన అందిస్తేనే పట్టు వచ్చినట్టు. దానికి కొంత సమయం పడుతుంది. ఇరగొట్టడానికి ఎక్కువసేపు సమయం అక్కర్లేదు, కట్టడానికి చాలా సమయం పడుతుంది. 100 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్కటి ఇచ్చి వేలాది మంది నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాం. మరి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో శిక్షణ పొందిన వాళ్ళు ఉద్యోగం దొరకకపోతే స్వయం ఉపాధి వాళ్ళు సాధించుకోవడం కోసం ఈరోజు రాజు యువ వికాసం కింద 6,000 కోట్ల రూపాయలు వాళ్లకు మనం ఈరోజు నిధులను అందుబాటులోకి తీసుకొచ్చింది. రేపు భవిష్యత్తులో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో కానీ లేకపోతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాలేజీల్లో శిక్షణ పొందిన వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని మా ఉప ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. పథకమే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ సెక్షన్స్ని 100% వాళ్ళ అర్హత ప్రకారం వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వీలైనంత మేరకు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మొదలు పెట్టినాం, పోను ఇంకా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాం.